హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు కోల్కతాలోని ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఒక యథార్థ సంఘటన చెప్పబోతున్నాను. ఆగస్టు 9, 2024 ఉదయం భారతదేశంలోని కోల్కతా నగరంలో ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పనిచేస్తున్న 31 ఏళ్ల డాక్టర్ మరణ వార్త దేశం మొత్తాన్ని కదిలించింది. హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్గా పనిచేస్తున్న దిశపై అత్యాచారం చేసి దారుణంగా చంపారు. ఈ క్రూరమైన ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవరై ఉంటారు? ఆ రోజు రాత్రి ఈ సంఘటనకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. ఆగస్టు 8, 2024 రోజులాగే ఆ రోజు కూడా దిశ నైట్ షిఫ్ట్లో ఉంది. కానీ ఉదయం అయ్యేసరికి బట్టలు లేకుండగా రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను స్ట్రెచ్చర్పై ఎక్కించుకొని చికిత్స అందించేందుకు తీసుకెళ్లారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె తన ప్రాణాన్ని వదిలేసింది. ఈ హత్యను మరియు అత్యాచారాన్ని ఆత్మహత్యగా చూపించడానికి, అలాగే హాస్పిటల్ పేరును కాపాడే ప్రయత్నం కొందరు వ్యక్తులు చేస్తున్నారు. ఈ సంఘటన జరగటానికి మూల కారణమైన వ్యక్తి సంజయ్ రాయ్. అతడు ముందు హాస్పిటల్లో కుక్గా పనిచేసేవాడు. అతనితో పాటు వాళ్ళ అమ్మ, చెల్లి మరియు అతని భార్య ఉండేది. అతనికి ఇప్పటిదాకా 4 పెళ్లిళ్ళయ్యాయి. కడుపుతో ఉన్న అతని 4వ భార్యని హింసించి తన గర్భం పోయేలా చేశాడు. కుక్గా కొన్ని రోజులు ఉద్యోగం చేసి ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని మానేసి మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అంటే 2021లో సివిల్ పోలీస్ వాలంటరీ ఫోర్స్ అవుట్సోర్సింగ్ విభాగంలో పోలీస్ ఇన్ఫార్మర్గా జాయిన్ అయ్యాడు. కొన్ని రోజులు అక్కడ పనిచేసి మంచి పరిచయాలను పెంచుకొని అక్కడి నుంచి వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోకి బదిలీ అయ్యాడు. అక్కడ వచ్చే పేషెంట్లకు అడ్మిషన్లు ఇప్పించటం, బెడ్స్ ఇప్పించటం వంటివి చేసి అతను డబ్బులు సంపాదించేవాడు. అతడు బాక్సింగ్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అందుకే అతన్ని ఆర్జీఆర్ మెడికల్ కాలేజీలో ఎమర్జెన్సీ వార్డ్ దగ్గర సెక్యూరిటీగా నియమించారు. ఆ తర్వాత 2021లో ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజీలో ఒక కొత్త ప్రిన్సిపల్గా సందీప్ ఘోష్ను నియమించారు. నేషనల్ మెడికల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా అతను పనిచేశాడు. అక్కడ కూడా కొన్ని ఎలిగేషన్స్ రావటంతో ట్రాన్స్ఫర్ అయి ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్గా పోస్టింగ్ ఇచ్చారు. అయితే 2023 జూన్లో ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ స్టూడెంట్స్ నుంచి లంచాలు తీసుకుంటున్నాడని, ఇవే కాకుండా బ్రతికి ఉన్న మరియు చచ్చిపోయిన వ్యక్తుల అవయవాలతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇదే కాకుండా రోగులకు వాడిన ఇంజెక్షన్లను, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్లను డిస్ట్రాయ్ చేయకుండా అవి బయట మార్కెట్లో తక్కువ ధరకు అమ్మటం మొదలుపెట్టాడు. అందులో నుంచి అతను 20% వాటాను తీసుకునేవాడు. ఇతని ఇల్లీగల్ యాక్టివిటీస్ తెలిసిన విద్యార్థులు అతనికి వ్యతిరేకంగా వెళ్లటంతో వాళ్ళను పరీక్షల్లో ఫెయిల్ చేయటం లేదా ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడు. ఈ సర్టిఫికెట్ ఇవ్వకపోవటం వల్ల చదువు అయిపోయినా డాక్టర్ ప్రాక్టీస్ చేయలేకపోయేవారు. అందుకే కొంతమంది విద్యార్థులు అతని మీద దాడి చేయటానికి ప్రయత్నించేవారు. వాళ్ళ నుండి తప్పించుకోవటానికి అతడు బౌన్సర్లను కూడా పెట్టుకొని తిరిగేవాడు. 2024లో ఒక మహిళ తన 2 ఏళ్ల కొడుకుకు ఆరోగ్యం బాగలేకపోవటంతో హాస్పిటల్కి వచ్చింది. అప్పుడు సంజయ్ రాయ్ చూపు ఆమె మీద పడటంతో ఆ అబ్బాయికి సహాయం చేస్తూ టాబ్లెట్ బిల్లును కూడా కట్టాడు. సహాయం ముసుగులో ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో ఉన్న ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని ఆమెకు అసభ్యమైన పదజాలంతో మరియు మెసేజ్లతో వేధించటం ప్రారంభించాడు. నిస్సహాయురాలైన ఆమె వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా అతడు మెసేజ్లతో తనని ఇబ్బంది పెట్టాడని తేలింది. కానీ అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. బహుశా ఆ రోజు యాక్షన్ తీసుకొని ఉంటే ఈరోజు ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. ఆ తర్వాత అతడు డ్యూటీలో ఉన్న ఒక లేడీ డాక్టర్తో అసభ్యంగా ప్రవర్తించాడు. అది కూడా బయటికి రాకుండా చేశారు. ఆగస్టు 8, 2024 సంజయ్ ఉదయం ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజీకి ఒక పేషెంట్ను అడ్మిషన్ ఇప్పించటానికి వచ్చాడు. అతడు తనతో పాటు పనిచేసే వ్యక్తి. ఆ పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి సంజయ్ బయటికి వెళ్ళిపోయాడు. తన ఫ్రెండ్ సర్జరీ ఉండటంతో మళ్ళీ తిరిగి రాత్రి 11 గంటలకు హాస్పిటల్కి వచ్చాడు. సర్జరీ రాత్రి 1 గంటకు ప్లాన్ చేయటం వల్ల అతడు అక్కడే ఉండిపోయాడు. సర్జరీ మొదలైనప్పుడు సంజయ్ మరియు అతని స్నేహితులు కలిసి హాస్పిటల్ బౌండరీ వెనకాల కూర్చొని మద్యం సేవించటం మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి రెడ్ లైట్ ఏరియాకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి బండి మీద ఆ ఏరియాకు చేరుకున్న తర్వాత
తన స్నేహితుడు మాత్రమే లోపలికి వెళ్తాడు. కానీ సంజయ్ రాయ్ మాత్రం బయట ఉండి వచ్చిపోయే అమ్మాయిలను ఏడిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత తనతో సంబంధం ఉన్న ఒక అమ్మాయికి ఫోన్ చేసి తన న్యూడ్ పిక్స్ పంపమని అడుగుతాడు. ఆ తర్వాత అతడు మళ్ళీ 2:30 గంటల సమయంలో హాస్పిటల్కు చేరుకున్నాడు. ఆ సమయంలో దిశ పేషెంట్లను చూసుకునేందుకు వెళ్తుంది. అంతకుముందు ఆమె రాత్రి 11 గంటలకు తన తల్లితో ఫోన్లో మాట్లాడి నైట్ డ్యూటీ అవ్వగానే ఉదయం వచ్చేస్తాను అని చెప్పింది. తన తల్లితో మాట్లాడిన తర్వాత కొంతమంది పేషెంట్లని చూడ్డానికి వెళ్ళి పని ముగించుకునేసరికి సమయం 2 అవుతుంది. దిశ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తనతో పాటు ఉన్న 2 జూనియర్ డాక్టర్లతో కలిసి భోజనం చేసి ఆ తర్వాత నీరజ్ చోప్రా ఆడే ఒలింపిక్ గేమ్స్ చూడాలి అని 3 డాక్టర్లు ప్లాన్ చేసుకుంటారు. అయితే టీవీ మాత్రం సెమినార్ హాల్లో ఉంటుంది. వీళ్ళు 3 కలిసి 3rd ఫ్లోర్లోని సెమినార్ హాల్లోకి వచ్చి లైవ్ మ్యాచ్ చూడడం ప్రారంభించారు. లైవ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ 2 జూనియర్ డాక్టర్లు రౌండ్స్కి వెళ్తారు. అప్పుడు దిశ ఆ సెమినార్ హాల్లోనే ఉండి కొంత విశ్రాంతి తీసుకుంటుంది. రాత్రి సమయం 2 గంటలు అవుతుంది. అప్పుడు హాస్పిటల్లోని ఒక స్టాఫ్ దిశ దగ్గరికి వెళ్ళి పేషెంట్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 2:15కు తనకు తన అన్నయ్య నుంచి ఒక మెసేజ్ వస్తుంది. తను ఎప్పుడూ రెస్ట్ తీసుకునే గదిలో పాలిగ్రఫీ టెస్ట్ జరగటం వల్ల నిద్రపోవటానికి స్థలం లేదని తను మళ్ళీ సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళింది. తనకు డైరీ రాసుకునే అలవాటుంది. ఆ రోజు కూడా తను తన డైరీ రాసి పడుకుంది. రాత్రి సమయం 3:30 అయ్యింది. అప్పుడు సంజయ్ రాయ్ ఆపరేషన్ థియేటర్లలో గదులలో ఎవరైనా నిస్సహాయ మహిళలు దొరుకుతారేమో అని వెతకటం మొదలుపెట్టాడు. అలా వెతుకుతూ అతడు 3rd ఫ్లోర్లోని సెమినార్ హాల్కు 3:50 చేరుకుంటాడు. అతడు సెమినార్ హాల్లోకి వెళ్లే ముందు మెడలో బ్లూటూత్ ధరించి ఉంటాడు. అతడు సెమినార్ హాల్లో ఒంటరిగా ఉన్న దిశను చూడగానే అతనిలోని మృగం మేలుకొంటాడు. ఒక్కసారిగా నిద్రపోతున్న దిశపై దాడి చేయటం ప్రారంభించాడు. తన మీద జరుగుతున్న దాడిని ప్రతిఘటించే సమయంలో దిశ కళ్ళద్దాలు విరిగిపోయి కళ్ళల్లోకి గుచ్చుకుపోయి రక్తస్రావం అవుతుంది. ఆమెను కొట్టి గొంతు గట్టిగా నులిపేయటం వల్ల ఆమె థైరాయిడ్ గ్రంథి కూడా విరిగిపోయింది. ఆ వైద్యురాలి శరీరంలోని ప్రైవేట్ భాగాలలో కూడా గాయాల గుర్తులు కనిపించాయి. అతడు సెమినార్ హాల్లో దాదాపు 40 నిమిషాలున్న తర్వాత 4:40 హాల్లో నుంచి బయటికి వచ్చి హాస్పిటల్ బ్యారక్లో ప్రశాంతంగా నిద్రపోతాడు. అతడు సెమినార్ హాల్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు అతని మెడలో బ్లూటూత్ ఉండదు. ఉదయం 7:30 అవుతున్నా దిశ సెమినార్ హాల్లో నుండి బయటికి రాలేదు. దిశ అర్ధగంటకు మించి రెస్ట్ తీసుకునేది కాదు. హాస్పిటల్లో పనిచేసే ఒక వర్కర్ షిఫ్ట్ మొదలయ్యేలోపు హాస్పిటల్లోని అన్ని రూములను తనిఖీ చేస్తూ సెమినార్ హాల్కి రాగానే సెమినార్ హాల్ గేటు తెరిచి ఉండటం చూసి అటువైపుగా వెళ్ళిన అతనికి తన కళ్ళ ముందు ఉన్న భయంకరమైన దృశ్యం చూసి అతడు గట్టిగా అరిచాడు. అక్కడ దిశ బట్టలు లేకుండగా రక్తపు మడుగులో పడి ఉంది. ఇంత దారుణమైన హత్య ఆసుపత్రి ఆవరణంలో జరుగుతుంటే ఎవరికీ తెలియకుండా ఉంటుందా? దురదృష్టవశాత్తు ఆ సెమినార్ గదిలో లేదా చుట్టుపక్కల సీసీ కెమెరాలు లేవు. కానీ మెట్లెక్కే మార్గంలో కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ వీడియోలు చూసిన పోలీసులకు 6 మంది మీద అనుమానం కలిగి ఇంటరాగేషన్కి పిలుస్తారు. ఆ క్రైమ్ సీన్లో దొరికిన ఆ బ్లూటూత్ సంజయ్ రాయ్ ఫోన్తో కనెక్ట్ అవ్వటం వల్ల అతన్ని నేరస్తుడిగా భావించి అతని ఇంట్లో తనిఖీ చేసిన పోలీసులకు రక్తపు మడుగులో ఉన్న అతని బూట్లు మరియు దుస్తులు దొరుకుతాయి. కానీ అతని ఇంటి అండర్ గ్రౌండ్లో బయటపడ్డ కొత్త విషయాలు చూసి కేసును సిబిఐకు అప్పగించారు. దాంతో అసలైన నేరస్తుడు ఎవడో వాడి ముఖం మీద ఉన్న ముసుగు జారిపోయే సమయం వచ్చింది. సంజయ్ నేరాన్ని తన మీద వేసుకున్నందుకు కొన్ని కోట్ల లక్షల రూపాయలు చేతులు మారాయి. ఈ ప్లానింగ్ అంతా ఎవరిదో ఇప్పుడు తెలిసిపోయింది. ఆమె సోదరుడొకడు సిబిఐతో దిశ ఫోన్ని చూడండి అని చెప్పాడు. డాక్టర్ మొబైల్ చూసిన సిబిఐకి దిమ్మ తిరిగే నిజం తెలియటంతో వాళ్ళు ప్రిన్సిపల్ ఇంట్లో కూడా సోదా చేయటం మొదలుపెట్టారు. ఇన్ని రోజులు ప్రిన్సిపల్ ఇంటిపై దాడి ఎందుకు చెయ్యలేదు అంటే సంజయ్ అనేవాడు చేసిన నేరాలన్నిటినీ ఒప్పుకోవటమే కారణం. అందరిలో కలిగిన అనుమానం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిబిఐ ఇంతవరకు డాక్టర్ మొబైల్ని కానీ డైరీని కానీ ఎందుకు చూడలేదు? దీంతో కేసు మొత్తం కొత్త కోణంలో నుంచి చూడబడింది. డాక్టర్ ఫోన్లో రికార్డ్ అయిన వీడియోలో ఏం జరిగింది, ఆమె బాధతో ఎంత ఏడ్చిందో కూడా మనకు తెలుస్తుంది.
అయితే నిజానికి ఆ రోజు జరిగిన భయంకరమైన దౌర్జన్యాన్ని డాక్టర్ ఫోన్లో ఎవరో రికార్డు చేశారు. జరిగిందేమిటంటే నేరస్తుల్లో ఒకరు తన ఫోన్ అనుకొని డాక్టర్ ఫోన్లో మొత్తం ఈ నీచమైన పనిని రికార్డ్ చేశారు. అతడి ఫోన్ మరియు డాక్టర్ ఫోన్ ఒకటే మోడల్ కావటంతో కన్ఫ్యూజ్ అయ్యాడు. అది తన మొబైల్ కాదు డాక్టర్ది అని తెలుసుకున్న అతడు నాలుక ఖర్చుకొని వీడియోను డిలీట్ చేశాడు. కానీ సిబిఐ తన టెక్నిక్ టీం ద్వారా ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో వీడియోని తిరిగి తెప్పించారు. నిజానికి ఆ పని చేసింది సంజయ్ రాయ్ కాదు. ఈ ఘోరానికి పాల్పడింది కాలేజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్. అతడు అర్ధరాత్రి 3:30 గంటలకు మద్యం సేవించి నైట్ డ్యూటీలో ఉన్న దిశాపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత సంజయ్ని మరియు అతని స్నేహితులని పిలిపించి నేరాన్ని తన మీద వేసుకుంటే 4,20,00,000 డబ్బులు ఇస్తానని బేరాన్ని కుదుర్చుకున్నాడు. ప్రిన్సిపల్ ఇంట్లో అండర్ గ్రౌండ్లో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ చూసిన సిబిఐకి దిమ్మ తిరిగిపోయింది. ఆ దాడిలో 2,000 క్యాసెట్లు, 7 మెమోరీ కార్డులు, 2 హార్డ్ డిస్క్లు, కొన్ని కోట్ల రూపాయలు, సోఫిస్టికేటెడ్ కెమెరాలు, ఎక్విప్మెంట్లు దొరికాయి. దీని సహాయంతో ఆ ఘోరాలన్నీ చిత్రీకరించేవాడు. ప్రిన్సిపల్ ఇంట్లో దొరికిన సీడీలో అయితే మొత్తం రా ఫుటేజ్ దొరికింది. ఇలాంటి చెత్తంతా మొదట మెమోరీ కార్డులోకి, ఆ తర్వాత ఎడిట్ చేసి వాటిని సీడీలోకి ఎక్కించేవాడు. ఆ సీడీలని బ్లాక్ మార్కెట్లో వేలం వేసి మరీ అమ్మేవాళ్ళు. ఈ ఘోరాలు ఇక్కడితో ఆగలేదు. హాస్పిటల్లోకి కొత్తగా వచ్చిన శవాలని కూడా వదల్లేదు ఈ నరరూప రాక్షసుడు. శవం అటు మగవాళ్ళదైనా ఆడవాళ్ళదైనా వాటి మీద కూడా భయంకరమైన పనులు చేసి వాటిని కూడా సీడీలోకి ఎక్కించేవాళ్ళు. ఈ రికార్డింగ్లన్నీ కలిసిపోకుండగా బ్రతికి ఉన్న వారిపై మరియు చనిపోయిన వారిపై చేసే అత్యాచారాలు వేరే వేరుగా రికార్డ్ చేశారు. బ్రతికి ఉన్న మనుషుల మీద జరిగే అత్యాచారాల కన్నా చనిపోయిన వారి మీద జరిగే అత్యాచారాల సీడీలు 10 రెట్ల కంటే ఎక్కువ రేటుకి అమ్ముడయ్యేవని తెలుసుకున్నప్పుడు సిబిఐకి దిమ్మ తిరిగిపోయింది. ఈ బ్లాక్ మార్కెట్ బిజినెస్ వల్లనే సంజయ్ కోట్లాది రూపాయలు కూడబెట్టుకోవటం మొదలుపెట్టాడు. దీన్ని కంటిన్యూ చేయటానికి పెద్ద పెద్ద అధికారులకు పెద్ద పెద్ద లంచాలిచ్చి తనను తాను కాపాడుకున్నాడు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న ఈ ఘోరాలు కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నట్టు తెలుస్తుంది. డాక్టర్ మీద జరిగిన ఈ అత్యాచారం వల్ల మొత్తం కేసు బయటపడుతుంది. ఇంతవరకు బయటపడని ఎన్నో పెద్ద పేర్లు ఇప్పుడు బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. డాక్టర్ ఫోన్ నుంచి ఆమె కుటుంబానికి దగ్గరైన వాళ్ళకి ఒక SMS వెళ్ళింది. అమ్మా, నేను తినేశాను, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను. ప్రస్తుతం పనులేం లేవు. ఏదైనా కొత్త కేసు వస్తే జూనియర్స్ చెప్తారు. అప్పటి వరకు రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ పొద్దున్నే లేచి డ్యూటీ స్టార్ట్ చేయడమే. అంతవరకు రెస్ట్ అని ఈ మెసేజ్ అందుకున్న వాళ్ళందరూ నిశ్చింతగా నిద్రపోయారు. ఈ మెసేజ్ నిజంగానే డాక్టర్ పంపిందా లేకపోతే వేరే ఎవరైనా పంపారా అన్నది కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది. చివరికి అసలు నేరస్తుని అరెస్ట్ చేసిన సిబిఐ వారు కోర్టులో ప్రొడ్యూస్ చేయటానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ దిశకు న్యాయం జరగాలి, నేరస్తుణ్ణి ఉరి తీయాలి అనే నినాదాలు చేస్తూ దోషి అయిన సంజయ్ జోషిపై పిడిగుద్దులు కురిపించారు. అసలైన దోషికి శిక్ష పడ్డప్పుడే దిశ ఆత్మ శాంతిస్తుంది. తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.